సాగర్ ఈ రూమ్‌లోకి చాలా సీరియస్‌గా నర్మదాని తీసుకొని వెళ్తాడు. ఇంకా లగేజ్ అంతా సర్దుకో నర్మద మనం ఇంట్లో నుండి వెళ్ళిపోదాం అని నర్మదాకి చెప్తూ ఉంటే, "ఏంటి సాగర్ ఏం చేస్తున్నావు అసలు? ఎప్పుడు ఇంట్లో నుండి వెళ్ళిపోతా, వెళ్ళిపోతా అని ఎప్పుడు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు?" అని నర్మద అరుస్తూ ఉంటుంది. ఇంకా చూస్తున్నావు కదా! మా నాన్న నా గురించి ఎలా మాట్లాడుతున్నాడో, నన్ను చిన్న చూపు చూస్తున్నాడు. నన్ను అసలు ఇంట్లో మనిషిగా చూడట్లేదు. అసలు మనిషిగానే చూడట్లేదు. నేను ఒక్క నిమిషం కూడా ఇంట్లో ఉండలేను నర్మద వెళ్ళిపోదామని చెప్తూ ఉంటే, ఇంక నర్మదాకి ఏం చేయాలో తెలియక ధీరజ్‌కి ఫోను చేస్తూ ఉంటుంది. మరోవైపు ధీరజ్ ప్రేమని కార్‌లో తీసుకొని వెళ్తూ ఉంటాడు. యాక్చువల్‌గా ప్రేమకి డ్రైవింగ్ నడిపిస్తూ ఉంటాడు. ప్రేమ డ్రైవ్ చేస్తూ ఉంటే ఇటు, అటు అని చెప్పి ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తూ కాన్సంట్రేట్‌గా దారిని చూస్తూ నడుపు అని ధీరజ్ చెప్తూ ఉంటే, ఇంకా ప్రేమ ధీరజ్ వైపు చూస్తూ ఇంత కాన్సంట్రేషన్ చాలా అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇద్దరు వ్యక్తులు రోడ్డు మీద నడుచుకుంటూ వస్తూ ఉంటారు. "ఏయ్! పిచ్చి పట్టిందా నీకేమైనా? ఏయ్! అటు చూడు, అటు చూడు" అని ధీరజ్ చెప్తూ ఉంటే ఇంకా ప్రేమ వాళ్ళు ఎటువైపు వెళ్తే అటువైపే కార్ పోనిస్తూ ఉంటుంది. రైట్‌కి వెళ్ళు, లెఫ్ట్‌కి వెళ్ళు అని ఇద్దరు అలా టెన్షన్ పడుతూ కార్ డ్రైవ్ చేస్తూ వెళ్తూ ఉంటారు. సడెన్‌గా ఒక దగ్గర వాళ్ళకి ఎదురుగా వెళ్లి గుద్దడానికి వెళ్తూ ఉంటుంది. అందరూ ఇంకా ఇద్దరు చెవులు, కళ్ళు మూసుకొని నో అని అనుకుంటూ ఉంటారు. అప్పుడే నర్మద ధీరజ్‌కి కాల్ చేసి రమ్మని చెప్తుంది.